गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం ఈ వీడియోలో మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మానవ సేవే మాధవ సేవ. భగవంతుడు ఇచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకోవటం అందరూ కోరుకోవలసిందే. సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఏ ఇతర జీవికి భగవంతుడు ఇవ్వని వరం మనిషికి మాట్లాడే రూపంలో ఇచ్చాడు. మన మాటలు చేతలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులను వేధించే విధంగా ఏదీ ఉండకూడదు. ప్రతి మనిషి తోటివారికి సాయం అందించాలి. మనకు సాయం చేసేవారికే కాకుండా అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేయగలగటం దైవత్వం. ఇది అందరికీ రాదు. కానీ ఎవరికీ హాని చేయకపోవటమే అన్నింటికన్నా మంచిది. వ్యాసుడు పరులకు ఉపకారం చేయటమే పుణ్యకార్యమని, పరులకు అహితం చేయటమే పాపకార్యమని చెప్పారు కదా. అందుకే మనం మంచి చేయకపోయినా ఎవరూ అడగరు. కానీ చెడు మాత్రం చేయకూడదు. ఎదుటి మనిషికే కాదు, ఏ ప్రాణికి చెడు చేయకూడదు. ప్రకృతిలో ఉన్న నీరు, గాలి, చెట్లు అన్నీ పరోపకారం చేస్తూ మనిషిని కూడా స్వార్థం ఇంచుక మానుకొని ఇతరులకు సాయం చేయాలని చెప్తుంటాయి. గంధపు చెట్టు తనను నరికేవాడికి కూడా సుగంధాలు అందించే విధంగా మన జీవన విధానం ఉండాలి. ఎప్పుడైనా సరే మనకు తెలియకుండా ఎదుటివాడికి మన వల్ల నష్టం, కష్టం కలిగితే అది తెలుసుకొని పశ్చాత్తాపపడి మరో పర్యాయం అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. భగవంతుడి సేవ చేస్తూ ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలి. పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తూ ఉండాలి. భగవంతుడు మనకు ఇచ్చిన సంపదలో కొంత భాగమైన పేదలకు, తోటివారికి ఇచ్చి ఆదుకోవాలి. ప్రతిరోజు కొంత సమయాన్నైనా భగవన్నామస్మరణలో గడపాలి. భగవద్గీతలో చెప్పినట్లు మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. దానివల్ల వచ్చే ఫలితాన్ని భగవంతుడికే వదిలివేయాలి. మనిషి జీవితం భగవంతుడి చేతుల్లో నడుస్తుంది. మనం నిమిత్త మాత్రులం. అంతా మనం అనుకున్నట్టు సాగదు. ఎంతటి వారికైనా కర్మానుసారం జీవితం నడుస్తుంది. భగవంతుడి ఇచ్చిన గడువు తీరిపోగానే ఈ లోకం వదిలి వెళ్ళిపోక తప్పదు. తనువు చాలించిన సమయంలో మేలు చేసిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు లేదా మనం ద్వేషించిన వారు ఎవ్వరూ రారు. కానీ ద్వేషం, ఆశ అనేవి వాసనా రూపంలో, పాపపుణ్యాల రూపంలో వెంట వస్తాయి. వాటి వల్లనే మరు జన్మలో సుఖదుఖాలు కలుగుతుంటాయి. అందుకే ఎప్పుడైనా కష్టం వస్తే ఏ జన్మలో చేసుకున్న పాపమో అని వాపోతుంటాం. తెలిసి ఏ పాపమో మానవ జన్మలో చేయకూడదు. ఈ లోకంలో పనికిరాని వస్తువు కానీ ప్రాణి కానీ లేదు. ఏ ప్రాణికి ఉండాల్సిన అర్హత అవి కలిగి ఉన్నాయి. అందుకే నేను ఎక్కువ, నీవు తక్కువ అనే తారతమ్యాలను పెట్టుకోకూడదు. సమభావం అలవర్చుకోవాలి. సమబుద్ధితో ప్రాణులన్నింటినీ చూడాలి. అసలు అందరిలోనూ, అన్నింటిలోనూ పరమాత్మ చైతన్య రూపంలో ఉన్నాడన్న సత్యాన్ని నమ్మితే ఎవరికీ ఎగ్గు చెయ్యాలని అనిపించదు. అత్యాశ వల్ల మనిషి తనను తానే పతనావస్థకు చేర్చుకుంటున్నాడు. జరిగిందేదో మంచికే జరిగింది, జరుగుతున్నది మంచికే జరుగుతుంది, జరగబోయేది కూడా మంచికే జరుగుతుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. జీవితంలో నీతిగా, నిజాయితీగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలి. ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మనం కూడా ఇలానే ఉండటానికి ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.